తెలుగుదేశం వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎస్ఎస్ మాల్ గురించి మాట్లాడినాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి తెలుసుకోండి, ఈ మారీచుడు మనకు పోయిన ఎలక్షన్స్లో కూడా చేయలే. ఈ మారీచుడు జెండాను మోసినాడని చెప్తా జెండాను అమ్మేసినాడు. జెండాను ఆమె ఎవరు కమ్ముకుంది, ఎంత కమ్ముకుంది కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ చరిత్ర అంతా పార్టీ అధిష్టానానికి కూడా పూర్తిగా తెలుసు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ మారీచుని గురించి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలందరికీ, పార్టీ పెద్దలందరికీ అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ మాయమాటలు నమ్మకుండా, ప్రలోభాల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నారు. నేను మారీచుని అంట, నేనంట మోసం చేశానంట. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి బీఫారాలు అమ్మి క్యాండిడేట్లను ఎత్తకపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టినా నువ్వు సత్యహరిశ్చంద్రుడివి. 2019లో భయపడింటే మీరు గుండె ధైర్యంతో జెండా ఒక్కని భుజాన మోసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిందంటే ఒక్క సవాల్ చేస్తాను అన్న. ఆ మాల్లో నిన్న కొండారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు నాకు ఆ మాల్లో కొండారెడ్డికి భాగం ఉందని తెలియదు. నాకెట తెలుస్తుంది ఎవడెవడు లోపల భాగాలు పెట్టుకుంటారో, ఎవడికి భాగాలు ఉంటాయో. అది ఎవరి పేరుతో ఉంది? శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ అండ్ ప్రొద్దుటూరు అనేది. దాంట్లో లోపగారికి నీకు భాగం ఉండొచ్చు, వ్యాపారస్తులకు భాగం ఉంది, నాకేం సంబంధం? నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవినీతి చేసినాడు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా లెక్క తీసుకున్నాడు అనే. ఏం గుమ్మడికాయలు దొంగడు అంటానే ఇచ్చి ఎగరేసినావు భుజాలు, నీకేం సంబంధం? మీరిద్దరూ ఒకటి, మీ ఇద్దరికి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, మీరే బయట వేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.